హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇది పార్ట్ 2 అండి. నేను పార్ట్ 1 అయితే అప్లోడ్ చేశాను. ఇది పార్ట్ 2 వీడియో అనమాట. ఇల్లు శుభ్రంగా తుడుచుకురావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ అంటే ఇంట్లో పని అంతా చేసుకుంటున్నాను కదా, పార్ట్ల కింద. అంటే ఒకరోజే నేను ఎన్ని గంటలు చేసిన వీడియో అయినా చాలా లాంగ్ అయిపోతుంది కదా, మీకు బోరింగ్ ఉండకూడదని నేను సింపుల్గా టైం అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అన్నట్టుగా తీస్తున్నాను అనమాట. నేను అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్ళాను కదండి. అప్పుడు కొత్త బండి కదా, మాకు పెట్టుకోవడానికి లగేజ్ పెట్టుకోవడానికి పక్కన స్టాండ్ అనేది లేదనమాట. అయితే వస్తా అదే వెళ్ళేటప్పుడైతే ఈ శారీ అమ్మకి ఇచ్చేద్దాం, కొత్త శారీ అండి. ఒకసారి 2 సార్లు కట్టాను అంతే. ఇద్దామని పట్టుకెళ్తే అది సైలెన్సర్ మీద అక్కడ కవర్ అలా ఏలాడదీసేపటికి మొత్తం అంటే బెజ్జం పడిపోయి కవర్కి శారీ అయితే అంటుకుపోయిందనమాట. ఇంకా అదృష్టమనే చెప్పుకోవాలేమో. ఉన్న చీరలు అవన్నీ బాగానే ఉన్నాయి, ఇది ఒక్కదానికి అయింది. అలాగే పెద్ద బెజ్జం పడింది సంచికి. అలాగే ఒక నైటీ కూడా, కొత్త నైటీ కూడా పోయిందనమాట. ఇంకా అది కూడా తెచ్చిన తర్వాత అక్కడే ఉంచాము. నేను ఇంకేం సదరలేదనమాట. అందుకని నాకు చిరాకు వచ్చేసి ఇల్లంతా ఎక్కడిదక్కడ ఒక్కరోజు ఇంటి దగ్గర లేకపోయినా సరే తెల్లారిపాటికి నాకైతే ఇంటి నిండా ఏదో ఎన్ని రోజులు లేనట్టుగా అనిపిస్తుంది. ఇంకొచ్చిన దగ్గర నుంచి నేను ఇదే పని మొదలెట్టాను అనమాట. ఒకరోజు ఆగాను. ఇంకొచ్చాక జాయిగా ఇంకెలాగో మంగళవారం సంతకెళ్ళి వచ్చిన కూరగాయలు అవన్నీ సదురుకోవాలన్నమాట. ఇంక నేను లేకడమే లేట్గా లేయడం వలన పిల్లలకి క్యారేజీలు పెట్టేసి వాళ్ళని పంపించేసిన తర్వాత నేను ఇంట్లో పని చేసుకుంటున్నా. ఇప్పుడు ముందైతే పెద్ద గది బెడ్రూమ్ అయితే తుడుచుకొచ్చేసాను నీట్గా సదురుకొని. ఇంకొచ్చేసి ఇక్కడ ఉల్లిపాయలు అవన్నీ ఉన్నాయి కదా, అక్కడ వాటర్ అయి పడి కొంచెం ఉల్లిపాయలు ఏమన్నా తడిగా ఉన్నాయేమని తీసుకెళ్ళి బయట కొద్దిసేపు ఎండలో అయితే వేస్తున్నాను అనమాట. అది తుడిసేంతవరకు నేను మంచిగా అవన్నీ తుడిసేసుకొని వేరే పని చూసుకుందాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే ఒక పని పెట్టుకుంటే ఇంకో పని అయిద్ది అనమాట నాకు. అక్కడ ఏంటంటే కౌంటర్ టాప్ మీద చూడండి ఎలా ఉన్నాయో, గ్యాస్ స్టవ్ పక్కన అవన్నీ పెట్టేసి ఉన్నాయి కదా. అలా ఉంటే నాకు మంచినీళ్ళ బిందెలు 2 అక్కడ అవ్వడం వలన అసలు అన్నం వండనివి ఏమి తెపాలు కానీ దాకలు కానీ ఏమి పెట్టడానికి ఉండట్లా, ఒక్కటే పెట్టడానికి అవుతుందన్నమాట. ఇంకా అందుకే కింద ఖాళీ చేసుకొని ఒక బిందె పెడితే ఒక బిందె ప్లస్ ఖాళీగా ఉంటుంది కదా అన్నట్టు నేను మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. అసలు నిజంగా అండి, పని మనం ఏదో ఒక పని అని మొదలు పెడితే ఎన్ని పనులు అవుతాయో. ఇక్కడ చూడండి, అట్టపెట్టెలో అయితే సామానం అనేది పెట్టుకుంటున్నా. ఎందుకంటే అట్టల పెనాలు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి కదా, అవన్నీ స్టాండ్లో వాటిల్లో పెడుతుంటే అవసరమైనప్పుడల్లా మళ్ళీ తీసుకుపెట్టడం అన్నట్టు ఆర్మర్లు ఎందుకు, ఆస్తమానం తీయడం ఎందుకని ఇంకెలాగైతే అన్నీ ఒక దాంట్లోనే పెట్టేసుకోవచ్చు అన్నట్టు ఈ విధంగా సదిరేసుకుంటా అనమాట. ఇంకా అన్నం వండుకునే గిన్నెలు అవన్నీ పెద్ద పెద్దవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో పెట్టేసి ఓన్లీ స్టీల్ సామానం మాత్రమే అరమరల్లో పెడుతున్నాను. ఇక్కడైతే బియ్యం సంచులు అవన్నీ ఉన్నాయన్నమాట. కోట బియ్యం అంటే రేషన్ బియ్యం ఇచ్చినవి అవన్నీ ఉంటే అవన్నీ చూసి కింద వేసి సదురుతున్నా. ఏది ఎక్కడ పెట్టాలని డిసైడ్ అవుతున్నా అనమాట. అటు మార్చాను ఇటు మార్చాను, అన్నీ మార్చి మళ్ళీ ఒకటి సరే అనేసి ఇంకా ఉల్లిపాయలది బుట్ట ఉంది కదండి, అదేమో ఇంకా అందులో ఉల్లిపాయలు వేయకోకుండా నాకేంటంటే కొంచెం డిమార్ట్కి గట్ట వెళ్ళినప్పుడు రాగి జావ పిండి, అలాగే మైదా పిండి కొద్దిగా, అలాగే గోధుమ పిండి, ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ అవి ఇవి ఉన్నాయి అన్నమాట. అవన్నీ వేరే అక్కడ పచ్చబుట్ట కనిపిస్తుంది చూడండి, అక్కడ పెట్టాను అనమాట. అదంతా ఖాళీ చేసుకుంటే మంచిది కదా, కొంచెం మనకి ఫ్రీగా ఉంటుంది, అక్కడ కూడా ఏమైనా పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇంకైతే సరే సరుకులు అవన్నీ అందులో ఎలాగో సాలవు కాబట్టి అవన్నీ తీసేసి ఇందులో షిఫ్ట్ చేసేసుకుందాము. అది చేసుకున్న తర్వాత తాయితీగా మనం ఆ ఉల్లిపాయల బుట్ట, పచ్చబుట్టలో ఉల్లిపాయలు ఒక్కటే కాబట్టి వేసేది, ఉల్లిపాయలు ఒకటి పోసుకుంటే సరిపోద్ది. ఒక 6 కేజీలు ఉల్లిపాయల దాకా ఆ బుట్ట పచ్చబుట్ట పట్టిద్దండి. అక్కడ ఉన్నది ఇప్పుడు నేను తీసి అవన్నీ అందులో సదిరేసుకుంటాను. ఇప్పుడు చూడండి గ్రైండర్ దగ్గర ఎంత ఖాళీ వచ్చిందో, అక్కడ బియ్యం సంచులు అవన్నీ తీసేయడం మూలన ఖాళీ వచ్చింది నీట్గా గ్రైండర్ దగ్గర. అలాగే వాటర్కి ఒక బిందె ఉంది కదా, ఆ బిందె పెట్టేసాను, నీట్గా తుడిసేసాను. అక్కడ తుడిసేసి ఇంకా మంచిగా సదురుకున్నాను అనమాట. ఇంక ఇటు వచ్చేసి అక్కడ పెట్టాను కదా ఉల్లిపాయలది పెద్ద బుట్ట ఉంది కదా, దాంట్లో అయితే ఇంకా ఇప్పుడు నాకు అవసరం లేనివి అంటే కొంచెం పేస్ట్లు,
అలాంటివన్నీ అలాంటివన్నీ ఇందులోనే పెట్టేద్దాం అనేసి డిసైడ్ అవ్వాను. ఇంకా ఆలోచిస్తున్నా అనమాట, ఎక్కడ ఏం పెడితే బాగుంటుంది, ఎలా పెడితే కొద్దిగా నీట్గా కనిపిస్తుంది ఇల్లు అనేసి ఆలోచిస్తూ ఉన్నాను. అక్కడ చూడండి, నేను వాల్ స్టిక్కర్స్, అదే మనం కర్టెన్స్ పెట్టుకోవడానికి బెజ్జీలు చేయడానికి లేదనమాట. ఇంకా నేను ఫోన్లో బుక్ చేశాను మీషోలో. మేకులు లాంటివి ఉంటాయి కదా, ప్లాస్టర్ మామూలుగా అంటిస్తే అంటుకుంటాయి టైల్స్కి, అదైతే బుక్ చేశాను. అది బుక్ చేస్తే అది వచ్చిందనమాట. అది వస్తే అవన్నీ అంటించాను, కానీ వాటికి ఇప్పుడు నేను కర్టెన్స్ కొట్టడానికి అయితే అవ్వట్లా. ఇంకా టైం చూసుకొని అయితే కర్టెన్స్ అయితే కుట్టేసి వేసేయాలి, ఎందుకంటే కొంచెం చిరాగ్గా కనిపించకుండా ఉంటుంది. అందుకనేసి నేను అవి బుక్ చేశాను, కానీ అవ్వలేదన్నమాట. ఈ గదిలో అలాగే ఇంకో మన మిషన్ గదిలో కూడా పెట్టడానికి పెట్టాలి. పెట్టేసి ఒక కర్టెన్స్ అయితే కుట్టేశానంటే వేయడం వలన కొంచెం గలీజ్గా కనిపించదు, ఏమన్నా అవన్నీ బయటికి కనిపించకుండా ఉంటుంది అన్నమాట. ఇంక ఇప్పుడు చూడండి, బుట్టలు అన్నీ తీసేసి ఖాళీ చేసి అందులో పెట్టేసాను అనమాట. ఇంకేమేమి ఉన్నాయి, బెల్లం అచ్చులు అవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ తీసి మనం ఇల్లు సదురుతున్నామంటే ఎక్కడ ఏమున్నాయి, ఎక్కడ లేని చెత్త అంతా ఇప్పుడే బయటకు వస్తుంది అనమాట. అవన్నీ సదురుతూ ఉన్నాను నేను. ఇంకా అంతలోకి మా హస్బెండ్ అయితే, అదే మా వారైతే వచ్చారండి చేలో నుంచి. వచ్చి ఏంటో అడుగుతున్నారు అక్కడ. టీ పెట్టమంటున్నట్టున్నారు. నేను టీ కాదనుకుంటా, అక్కడ జున్ను అయితే వండానండి. జున్ను వండాను కదా, అది వేసుకొని తింటాకి వచ్చారనమాట. అదే జరిగింది అక్కడ. జున్ను అయితే పెట్టుకొని వెళ్ళిపోయారు. ఇంకా నా పని యథావిధిగా నేను నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. ఇంకా గదంతా అక్కడ అవి సదిరేసాను కదా, ఇప్పుడు ఇక్కడ దాకా తుడుచుకొచ్చాను. చూడండి ఎలా సదిరాను. అదంతా ఈ విధంగా అయితే అయిందనమాట. సదరటానికి నాకైతే నిజంగా లిటరల్ అంటే టైం ఎంత పట్టిందంటే ఒక 1 అవర్ పైన పట్టేసింది అనమాట. ఇవన్నీ అటు ఇటు మార్చి ఏది ఎక్కడ పెట్టాలి ఏంటని ఆలోచించేప్పటికి. అలాగే ఫ్రిడ్జ్ కూడా, అంటే కూరగాయలు కూడా సదిరేసాను అనమాట. ఇవన్నీ మొన్న తిరుపతి నుంచి, అమ్మవాళ్ళ ఊరు నుంచి వచ్చేటప్పుడే తిరుపతిలో నిమ్మకాయలు అమ్ముతారనమాట. ఒక 50 రూపాయలు 5 నిమ్మకాయలు తీసుకున్నా, పచ్చివి. గుమ్మానికి గట్ట కట్టడానికి ఉంటాయి దేవుడి దగ్గరికి అనేసి తీసుకున్నా. అవన్నీ చెంపట్టేసినాయి అనమాట. ఇంకెలాగో కూరగాయలు సదురుతున్నాను కదా అని ఆ కవర్ తీసేసి వేరే కవర్లోకి అయితే షిఫ్ట్ చేసేసి ముడేసి పక్క పెట్టేసానంటే ఎప్పుడైనా అవసరమైనప్పుడు యూస్ చేసుకోవడానికి ఉంటాయి. వేసవికాలం వచ్చేసింది కదండి, నిమ్మకాయలతో షర్బత్ చేసుకుంటాం కదా, అందుకనేసి నేను ఇంక తీసుకున్నా. ఇక్కడ వచ్చేసి మా సంతకి వెళ్ళిన రోజున కొబ్బరి ముక్కలు దేవుడి దగ్గర కొట్టినవి గట్ట ఉంటే అవన్నీ ఎండబెడితే కొబ్బరి నూనె ఇస్తారనమాట. గానకి దగ్గర దోపచర్లు అక్కడికి వెళ్ళి గానకి దగ్గర ముక్కలు ఇస్తే 800 గ్రాములు ఏమో వచ్చినాయి. కొంచెం 1/4 కేజీ దాకా కొద్దిగా నూనె అయితే పోసారు, కొబ్బరి నూనె. ఇంకా నేను సంతలో తీసుకున్న కూరగాయలు అయితే మీతో చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నిమ్మకాయలు ఏమో కవర్లో కట్టేసాను కదా, ఇవన్నీ కవర్లోకి షిఫ్ట్ చేసేసుకొని మంచిగా సదిరేసుకుంటే ఏమవుతుందంటే, మనం గమ్మున హడావిడిగా అందులో అన్నీ పోసేసి నెతుక్కునే కన్నా ఇలా వేరువేరుగా కవర్లో పెట్టేసుకుంటే వెంటనే టక్మని దొరుకుతాయి కదా. ఉల్లిపాయలు కూడా 1 కేజీకి తీసుకొని వచ్చాము సంతలో. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, ఇంకొచ్చేసి క్యారెట్, బంగాళదుంప. నేను ఇక్కడ థంబ్నెయిల్ కోసం అయితే మళ్ళీ ఓపెన్ చేసి పక్కకి అలా పెట్టుకున్నాను అనమాట. ఇంకోండి వంకాయలు కూడా మనకి మా అత్తయ్య ఇచ్చిందనమాట, చిన్న అత్తయ్య. ఆ వంకాయలు అలాగే చిక్కుడుకాయలు ఏమో మన చెట్టువే. కాకరకాయలు తీసుకున్నా. ఇంకా ఇలాగ కవర్లోకి వేటికేటికి కవర్లో పెట్టేసి ముళ్ళు వేసేసుకొని పక్క పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే సదిరేసుకుంటాను. ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ తీసుకుందాం అనుకుంటున్నానండి. కాకపోతే నేనేమో 1/2 కేజీలు అలా చేస్తాను కదా, 1/2 కేజీ కూరగాయలు ఆ బాక్స్లో సరిపోతాయా లేదా అనే డౌట్తో అయితే ఆగిపోతున్నాను. ఒకవేళ మీరు ఎవరన్నా ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ యూస్ చేస్తూ ఉంటే మీకు ఎన్ని కేజీలు, 1/4 కేజీయా, కేజీయా, 1/2 కేజీయా, అలాగా ఎన్ని కేజీలు అయితే పడుతున్నాయో నాకు కామెంట్లో చేయండి. నేనేమో తీసుకోవడానికి అందుకే ఆలోచిస్తున్నా. ఇవి వచ్చేసి మీ ఇంటి పక్కన పిల్లకి ఇద్దామని పక్కకు పెట్టాను, కానీ ఆ పిల్ల అయితే తర్వాత వేరే వాళ్ళు ఇచ్చారు అని చెప్పింది. ఇంక నేనే వండేసాను అనమాట కొన్ని రోజులకి. ఇవైతే క్యారెక్టర్లు అనమాట. అదేనండి, క్యారెక్టర్లు కాదు,
క్యారెట్లు కూడా నేను కవర్లోకి అయితే పెట్టేసుకున్నా. అలాగే మనం పచ్చిమిర్చి ఎప్పుడు స్టోర్ చేసుకున్నా ఇలా తొడలు తీసేసి పెట్టుకుంటే నిజంగా అండి నాకైతే ఇప్పటికొచ్చేసి ఇది నేను తెచ్చాక 2 వారాల నుంచి ఇంకా పచ్చిమిర్చి ఫస్ట్ సంతలో నుంచి తెచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు సేమ్ అలాగే ఉన్నాయి. ఇంకా అవే వాడుతున్నా. మధ్యలో ఏమైందంటే ఒకసారి మా హస్బెండ్ అదే మా వారు టమాటాలు అయిపోయినాయి, పచ్చిమిర్చి మాత్రం అలాగే ఉన్నాయి. ఫస్ట్ తెచ్చిన వారంలో కూడా బాక్స్లో అలాగే ఉంటే కొన్ని వాడాను. తర్వాత ఇవి కొన్ని రోజులు ఆడిన తర్వాత మా వారు టమాటాలు తేవడానికి వెళ్ళి వాటితో పాటు పచ్చిమిరకాయలు కూడా వేసుకొని వచ్చారనమాట. అవి బయటెట్టి అవి వాడేసాను. కానీ ఇప్పుడు వచ్చి ఇవి 3 వారాలు అవుతుందండి. నేను అదే 2 వారాలు అవుతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ మంగళవారం వస్తే 3వ వారం దగ్గరకు వస్తుంది. అయినా స్టిల్ నేను అప్పుడు ఎలా పెట్టానో పచ్చిమిర్చి సేమ్ అలాగే ఉన్నాయి. ఇంక చిన్న అల్లం ముక్క మిగిలింది, అదే ఇచ్చారో ఆ అల్లం ముక్క కూడా నేను అందులో టమాటాల్లో పెట్టేశాను. ఇంకైతే ఈ విధంగా ఫ్రిడ్జ్లో అయితే సదిరేసుకుంటున్నా. కింద బుట్ట ఉంటుంది కదండి మనకు కూరగాయలతో, అందులోనే వేసేసాను. ఉల్లిపాయలన్నీ దాంట్లో వేసి మళ్ళీ బంగాళదుంపలు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసే కన్నా బయట పెట్టడం మంచిదనేసి నేను అనుకుంటా. ఇంక ఇక్కడ వచ్చేసి నేను గోధుమ పిండి చపాతీకి ముద్ద కలిపి అక్కడ పెట్టుకున్నా, అదే చూపిస్తున్నాను. ఇంకా ఫ్రిడ్జ్ కంప్లీట్ అయిందనమాట. ఆర్గనైజేషన్ మొత్తం కంప్లీట్ చేశాను. ఇప్పుడు చూడండి ఎలా ఉందో హౌస్. ఇంకా ఇవన్నీ కర్రల సంచులు ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఎక్కడొక్కడ పెడుతున్నా. వంకాయలు వచ్చేసి అత్తయ్యకి ఇవ్వాలన్నమాట, అందుకని పైన పెట్టేశాను. ఇంకా ఉల్లిపాయల బుట్ట వచ్చేసి ఇక్కడ బయట ఆరబెట్టాను కదండి కొన్ని ఉల్లిపాయలు, ఇందాకలా పెద్ద బుట్టలో నుంచి తీసినవి అవి కూడా తెచ్చేసి అందులో వేసేద్దామని బయటికి వెళ్ళాను అనమాట. ఇంకా ఇగోండి తెచ్చేసి ఇంకా వాటి పైన వేసేసుకుంటున్నా. ఎందుకంటే ముందు వీటినే వాడాలి, ఇవి ముందు తీసుకున్నాను కాబట్టి వాడేస్తాను కాబట్టి ఇవి పైన అయితే వేసాను. అలాగే బంగాళదుంపలు కూడా ఇందులోనే పెట్టేసా. ఇంక మూత పెట్టేసి ఇవన్నీ తుడిసేసుకుంటే నాకు పని అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఇంకా గిన్నెలు అవి ఏమేమి ఉన్నాయో అవి కూడా అన్నీ బయట పడేస్తానండి. ఇంకా పడేసుకొని పైన అరమరలో చెత్త ఏదైతే ఉంటుందో మనం నిజంగా అండి వంటగది సదురుతూ ఉంటే నాకైతే అసలు నిజంగా ఎంత తీసుకొస్తుందో. ఒక్క చోటన ఒకటి తీసామంటే ఇంకా బోల్డ్ అన్నీ కనిపిస్తాయండి. నాకైతే చాలా తీసుకొచ్చేద్ది వంటగది సదరాలంటే. అమ్మో ఎప్పుడు మేము సెల్ఫ్లు కట్టించుకుంటాము అని అనిపిస్తుంది అనమాట. సెల్ఫ్స్ కట్టించుకుంటే వేటి కాటికి సపరేట్గా వస్తాయి కదా మనకి, అల్యూమినియంతో కట్టించుకుందామని ఆలోచిస్తున్నాను. ఒక 2 ఇయర్స్ తర్వాత అయినా కట్టిస్తానండి. ఏదో రకంగా 2, 3, 4, 5 ఇయర్స్కైనా కట్టించాలని ఆశ అనమాట. చూడండి ఎంత చెత్త లేసిందో, గదిలో మాత్రమే ఎంత చెత్త వచ్చింది. ఇంకా నిజంగా ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు అనమాట, అంత చెత్త ఉంటుంది ఇంట్లో. ఇవన్నీ తుడిసి లంచ్ చేసేప్పటికైతే ఆఫ్టర్నూన్ 12:30 అలాగ అయిపోయిందనమాట. ఈ గది మాత్రం వంటగది ఎప్పటికప్పుడు నెలకి నేను 2 సార్లు సదురుతానండి. నాకు ఈ వంటగది ఒకటి, బెడ్రూమ్లో బట్టల అరమార ఒకటి, అవి 2 మాత్రం నెలకే 2 సార్లు సదరాల్సిందే. అందుకే అంత చండాలంగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఎక్కడ లేని సంత అంతా నాకు తెచ్చి ఈ వంటగదిలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా గది అయితే తుడిసేసాను కదా, ఇంకా బయట కూడా హాల్ అంతా తుడిసేసి ఇంకొకసారి గుమ్మాలు కూడా తుడిసేసుకుంటున్నాను అనమాట. ఇది ఇప్పుడు టైం వచ్చేసి 2 దగ్గరికి అయితే అయిపోతుంది. ఇంకా గుమ్మాలంటే కింద రోడ్డు వదిలేసి రోడ్డు అంతా తుడవడం మానేసి ఇంకా ఇక్కడ వచ్చేసి జాయిగా బట్టలు కూడా తీసేసుకుంటున్నాయి. ఎందుకంటే ఇవన్నీ తుడిసేసాను, కింద కూడా తుడిసేసి నీట్గా పెట్టేసా. ముందు ఇవన్నీ తుడిసేసాను గదులు. తర్వాత ఏం జరిగిందంటే గిన్నెలు అవి తోమాను. ఆ క్లిప్ వచ్చేసి తర్వాత వీడియోలో పార్ట్ 3లో వీడియోలో పెడతాను. ఇక్కడ వచ్చేసి బట్టలు తీస్తున్నాను కదా, బట్టలన్నీ తీసి ఇంట్లో వేసేసి కొంచెం పొద్దున మిగిలిన ఇడ్లీ ఉంటే ఇడ్లీలో పంచదార వేసేసుకొని టీ పెట్టుకొని టీ తాగి టిఫిన్ ఉన్నది తినేసి బట్టలు మడతెట్టాలన్నమాట. వీడియో ఎలా అనిపించిందండి? వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి. ఇంకా
మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీరు ఇంతవరకు చూశారు కదా, పార్ట్ 3లో కూడా నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్ వీడియోనే వస్తుంది. ఇంకా ఇలా వ్లాగ్స్ ఏమన్నా కావాలంటే పెడతా ఉంటాను, లేదా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెట్టాలనుకుంటున్నాను. ఇంకా మా ఇంటి దగ్గర అయితే పిల్లలు వచ్చే వరకు నేను ఒక్కదాన్ని ఇలా పని చేసుకుంటాను, లేదంటే ఖాళీగా ఫోన్లో చూస్తూ ఉంటాను అనమాట, లేదా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? మంచిగా అనిపించిందని అనుకుంటున్నాను. ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నా మాటల ద్వారానో లేదా నా పని ద్వారానో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. నచ్చితే వెళ్తా చిన్న లైక్ ఇచ్చేయాలండి.